ఏం చేస్తున్నారా ఇక్కడ? ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? నేను ఎవరా? నేను అమ్మారునిరా. నేను స్థలం కావాలని అడిగారా? అమ్మా, పూజారి కల్లో చెప్పారు కదా. నేను రాలేదురా. పూజారి నాలుక నరం తప్పింది. ఈ భూమి అంతా నాదే కదరా. అది ఎవరి పేరు మీద ఉన్నా నాదే కదరా. నాకే నా స్థలం రాసిస్తారా? నాకు ఏ ఆస్తి ఉండదు. నాకసలు ఆస్తే వద్దురా. అయ్యో అయ్యో ఏమ్మా, ఏంటి ఆటలుగా ఉందా? నీ పాటికి నువ్వు పత్రాలు చింపడేస్తున్నావు. ఎవరిని పట్టుకుని అంటున్నావురా? మాట్లాడుతుంది అమ్మారుతోరా. నన్ను ఎదిరించి మాట్లాడతావా? నీ వంశాన్ని లేకుండా చేస్తా. అమ్మా, అలాంటిదేం చేయకమ్మా. ఆయన ఏదో తెలియకుండా మాట్లాడేశారు. క్షమాపణ అడగమని చెప్పు. కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమని చెప్పు. ఏమండి, వెళ్ళి కాళ్ళ మీద పడండి. వెళ్ళండి. ఏమండి, అన్నంత పని చేస్తుందో ఏమో. వెళ్ళి కాళ్ళ మీద పడండి. వెళ్ళండి. నా కాళ్ళ మీద కాదురా, నా బిడ్డ ఝాన్సీ కాళ్ళ మీద పడు. అయ్యో, తప్పు. ఈ ఝాన్సీ నా వారసురాలురా, నా సొంతంరా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా నా వారసులని. నాలుకకి నరం లేదు కదా, ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఏంట్రా, అమ్మోరంటే భయం లేకుండా పోయిందా? మేమెవరము అలా మాట్లాడలేదు కదమ్మా. మాట్లాడారు కదరా. నా సన్నిధిలో నుంచి నేను అన్ని చూస్తూనే ఉన్నాను. లోపల బొమ్మలా కూర్చునుంది, నోరు తెరిచి మాట్లాడను అనే కదా అనుకున్నారు. నేను మాట్లాడడం మొదలు పెడితే మీలో ఒక్కడు కూడా మిగలడు. పోనీలే, బిడ్డలు నిలిపేయడం ఎందుకులే అని ఊరుకుంటే నన్ను మించి ఆడుతున్నారా? ఈ ఝాన్సీ ఎంతో మందికి అన్నం పెట్టే అన్నపూర్ణరా. నా బిడ్డని ఈ గుడికి నాకు దూరంగా పెట్టారు కదరా. నా బిడ్డని నా నుంచి దూరం చేయడానికి మీరెవర్రా? మీరు చేసిన తప్పుకి ఈ ఊరంతా వచ్చి నా బిడ్డని క్షమించమని అడగండిరా. అడగండిరా. అడగకపోతే ఇంకో 12 ఏళ్ళు ఈ ఊర్లో వర్షం పడదు, నేలలో చుక్క నీళ్లు కూడా ఉండవు. ఈ ఊరులోకి రోగాలు ఉగ్ర రూపంతో దాపరిస్తాయి. అమ్మా, అలాంటిదేం వద్దమ్మా. మేమే క్షమించమని అడుగుతున్నాము. ఝాన్సీ అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా క్షమించమ్మా. అమ్మా క్షమించమ్మా. మమ్మల్ని క్షమించమ్మా. వయసులో మీరందరూ నాకంటే పెద్దవారు, నేను చిన్నదాన్ని. నాకు మీరు క్షమాపణ చెప్పకూడదు. పడాలి. వాళ్ళు చేసిన తప్పుకి కాళ్ళ మీద పడాలి, అది తప్పు కాదు. అంతేకాదు, ఈ గుడిలో అగ్రతాంబూల నుంచి మొదలుపెట్టి అన్ని మర్యాదలు ఈ రోజు నుండి నేనున్నంత వరకు నా బిడ్డకే చెందాలని చెప్తున్నా. అమ్మా, నువ్వు చెప్పినవన్నీ మేం చేస్తాం, కానీ ఇది ఏమైనా బావుందంటావమ్మా? ఏరా, ఎందుకు బాగుండదు? అది కాదమ్మా, ఒక ఆడదానికి ఈ అగ్రతాంబూలం మర్యాదలన్నీ చేస్తే ఏం బాగుంటుంది? రేయ్, నేను ఆడదాన్ని కదరా. నన్ను పూజించేది నువ్వు. ఆడదానికి మర్యాద ఇస్తే బాగోదంటావా? మరీ మాత్రానికి ఈ జాతరలు ఎందుకు? అయ్యో అమ్మా, నోరు జారన్నాను. నీ బిడ్డ అని క్షమించమ్మా. బిడ్డ ఝాన్సీ,
ఇలారా. ఎవరు భూమి అడిగినా నువ్వసలు ఇవ్వనేకూడదు. ఈ ఊరిలో నీ పేరులో ఉన్న అంగుళం భూమైనా సరే చివరి వరకు నీ పేరులోనే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా ఎంత అడిగినా రాసివ్వకూడదు. నేను చెప్పాను అంటే అర్థం ఉంటుంది, తెలిసిందా? అమ్మా మరి ఊర్లో వర్షం అంతా నేను చెప్పినట్టు ముందు చెయ్యండి. ఈ ఊరంతా పచ్చగా ఉంటుంది. అలాగేనమ్మా. అమ్మా రవి, అమ్మవారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో రా. ఏరా పడవా, ఏంటి చూస్తున్నావు? రవి, నువ్వు కూడా అమ్మవారి ఆశీర్వాదం తీసుకో నాన్నా. వచ్చానమ్మా. ఏంట్రా పోరా. పో. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా. నీకేం కావాలరా? నాకు అమ్మాయి కావాలమ్మా. పెళ్లి చేసుకోవాలమ్మా. ఉండరా, కనీసం కోరుకుంటేనే జరుగుతుందో లేదో చూద్దాం. జరగాల్సిన సమయానికి ఖచ్చితంగా జరుగుతుందిరా. ఆ? ఆషాఢం పోతే నీకు అద్భుతమైన అమ్మాయి దొరుకుతుంది. ఏరా ఆ? ఇదంతా నిజమే అంటావారా? రేయ్, అమ్మోనే నిజమా కాదని అడుగుతున్నావు. చెంపలేసుకోరా, చెంపలేసుకో. వేప మండలతో కళ్ళు పొడిచినా పొడుస్తుంది. ఒకడే నాకెందుకో తను కావాలని అమ్మూరు పూన్నట్టు నటిస్తుంది అనిపిస్తుందిరా. ఇంకా నీకు అనుమానంగా ఉందారా? నేను చెప్పినట్టే చేస్తారు కదా. అమ్మా తప్పకుండా చేస్తామమ్మా. చెయ్యకపోతే తెలుసు కదా. శాంతించు తల్లి, శాంతించమ్మా, శాంతించు తల్లి. అమ్మా శాంతించు తల్లి, అమ్మోరు తల్లి. బంగారి, అయ్యో బంగారి, ఛ! బంగారి కళ్ళు తెరిచూడు. బంగారి, బంగారి, బంగారి కళ్ళు తెరవమ్మా. ఝాన్సీ అమ్మా, నాకేమైంది? నీకు అమ్మవారు పోనారు బంగారి. నాకా? అమ్మోరా? అవును. వెళ్ళండి అయ్యా, వెళ్ళి పూర్ణ కలశం ఒకటి తీసుకురండి. ఝాన్సీ గారికి మర్యాద చేయాలి. దానికి ఇప్పుడు అవసరం ఏముంది? అవసరమా? అమ్మోరే వచ్చి చెప్పారుగా. దీనికి మించి ఆలస్యం చేశామే అనుకో, ఊర్లో పూచికప్పుల్లో కూడా మలవదు. వెళ్ళి తీసుకురండి. నాకేమైంది ఝాన్సీ అమ్మా? ఒళ్ళంతా నొప్పి. ఏం పర్వాలేదు, అమ్మవారు వచ్చి పూనితే అలాగే ఉంటుందమ్మా. తగ్గిపోతుందిలే, పద వెళ్దామా. మనమ్మా కొంచెం సాయం పట్టు.